హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు వేడి వేడి అటుకుల ఉప్మా ఎలా చేయాలో చూపిస్తానండి. రుచి మాత్రం కమ్మగా ఉంటుందండి. తప్పకుండా ఇలా ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను రండి. ముందుగా 2 కప్పుల అటుకులు తీసుకోండి. ఇక్కడ మందంగా ఉన్నాయి తీసుకున్నానండి అటుకులు. అవి మందంగా ఉంటేనే చాలా బాగుంటుందండి ఉప్మా. తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోండి. చక్కగా నెమ్మదిగా ఈ విధంగా క్లీన్ చేసుకొని వెంటనే వాటర్ వంపేసుకోండి. వాటర్ ఉంచొద్దండి, మెత్తగా అయిపోతాయి. ఈ విధంగా చక్కగా ఆరబెట్టుకోండి. ఈ విధంగా తర్వాత ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వగానే పల్లీలు యాడ్ చేసుకోండి, 2 టేబుల్ స్పూన్స్. తర్వాత పోపు దినుసులు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసేసుకోండి. ఇవి చక్కగా దోరగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఫ్రై అయినాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకోండి. మన ఇష్టమండి, పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అవనియండి కొద్దిగా. తర్వాత పసుపు యాడ్ చేసుకోండి, ఒక చిటికెడు. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు అటుకులు కూడా యాడ్ చేసేసుకోవాలి ఇందులో. ఇప్పుడు మొత్తం చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా నెమ్మదిగా మిక్స్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ అలాగే ఫ్రై అవనియండి. లాస్ట్లో ఇంకా కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నిమ్మరసం యాడ్ చేసేసుకోవాలి. ఒక నిమ్మకాయ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. నిమ్మకాయ యాడ్ చేయడం వల్ల టేస్ట్ సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ఇలా ట్రై చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ కానీ చక్కగా ఈ రెసిపీ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అందరు ఇష్టపడతారండి. తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.